छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। పాటలు బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుడ్ కోర్ట్ ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుడ్ కోర్ట్ ఫైటింగ్
సీటింగ్ సెల్ ఫోన్ తో గేమింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగ్ మ్యాగజైన్స్ రీడింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ Dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
మనసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ
పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై మిడతనపల్లి కనకటి శ్రీదేవి, నూతనకల్, గోల్కొండ సైదులు, రామలింగపురం వీరిని స్మరించుకుంటూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఎక్కడ ఉన్నా వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మలకు శాంతి జరగాలని శాంతి చేకూరాలని కోరుకుంటూ మన ప్రోగ్రామ్ బోధపడదు, బోధన లేదు, అలాంటి సాధన ఏదైనా ఉందా అంటే ఎక్కడ కూడా ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఏకలకు ఆ గురువు వద్ద విద్య లభించకపోయినా గురువు దగ్గర నుంచి విద్య కావాలని తను స్వతహాగా విగ్రహాన్ని తయారు చేసుకుని మరి గొప్పవాడు ఎవరు? ఏకలవ్యుడు. ఓకే, మన యొక్క విద్యార్థులు ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించగలుగుతారు కానీ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిమించవే కరుణాంబురాశి
sir. Thank you, Harshri. Thank you, Harshri. Thank you, sir. Mummy ka yun, ikada. Okay. Thank you. Claps to Harshri. Thank you. ఈరోజు ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. Please be calm. నాతోటి విద్యార్థులు, ఉపాధ్యాయురాలు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఫ్రెండ్స్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా భయంగా కూడా ఉంది మాట్లాడడం. మీరు భయపడొద్దు. ఓ రుద్రమదేవిని, ఓ ఝాన్సీ లక్ష్మీబాయిని వీరందరినీ తలుచుకొని గొప్ప ధైర్యం తెచ్చుకొని మాట్లాడాలి. ఓకేనా? నా పేరు సమత, ఏ సెక్షన్. మేము ఉండేది భువనగిరి. ఓకే, నేను మాట్లాడవచ్చు. నేను 8 నుంచి 10th వరకు వెళ్ళినా. ఇక్కడికి వచ్చిన సార్లకి, నాతోటి విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. స్కూల్ డేస్ నిజంగా ఎప్పటికీ మర్చిపోయి చాలా బాగున్నాయి. మాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఫ్రీగా మాట్లాడుతున్న మా ఫ్రెండ్స్ అందరితోటి వేసినప్పటి నుంచి అసలు మీ మొబైల్ చూసుకోపోయేది. ఎప్పుడు పని, పిల్లలు ఇదే సరిపోతుండే. కానీ ఇప్పుడు ఈ గ్రూప్ యాడ్ చేసిన కాంచి మా ఫ్రెండ్స్ ఏం మెసేజ్ చేస్తున్నారో, గ్రూప్లో ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అని ఒక్కసారి ఒక్కసారైనా మీరు ఫోన్ చూసుకొని కొంచెం మా మనసులో ఉన్నవి అవి అని చెప్పుకొని చాలా ఫీల్ అవుతున్నాం. ఈ గెట్ టుగెదర్ ఎవరైతే ప్లాన్ చేసినారో వాళ్ళందరికీ నిజంగా చాలా కృతజ్ఞతలు. మా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయినా ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. మనం ఎప్పుడు చాట్ చేసుకుందనే ఉందాం. ఎందుకంటే ఎప్పుడు బిజీ లైఫ్, పిల్లలు, హస్బెండ్లు, అత్త మామలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి మన ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలానే కలిసి మళ్ళీ ఇంకొక గెట్ టుగెదర్ ప్లాన్ చేసి అందరూ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మాతో విద్యార్థులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రజెంట్ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మా ఆయన పాప, ఇద్దరు పాపలు. ఇద్దరు బాబులు, మా హస్బెండ్ కానిస్టేబుల్. నా పేరు స్వప్న, కనకటి స్వప్న. విద్యార్థులకు, మా గురువులకు హృదయపూర్వక నమస్కారాలు. రాధాకృష్ణ సార్ మాత్రం చదువు రాకుండా ఏం లేదు, రోజుకు ఒక పేజీ మాత్రం రాయాలి. స్కూల్కి వచ్చినా రాకుండా ఏం లేదు, తప్పకుండా మాత్రం రాయాలని చెప్పేది. సార్ మాత్రం ఎప్పటికీ గుర్తు. అట్లా రాయడం వల్ల కొంచెమైనా మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. పేరు ఏకుల చైతన్య. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. మా ఆయన ఎంబీపీ ఇంజనీర్. నేను ప్రెసెంట్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నా తోటి విద్యార్థులకు థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. నేను స్టాఫ్ నర్స్, ఖమ్మంలో సెటిల్డ్. మా హస్బెండ్ వచ్చి అంబులెన్స్ సర్వీసు. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం వచ్చినందుకు. స్టేట్ నా పేరు ధనమ్మ. హలో, నా పేరు ధనమ్మ. Boys, please come. చిల్పగుట్ల. నేను Some other punishment. నాకు 2 పిల్లలు హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ. దాని సార్లకి, టీచర్లకి అందరికి బాయ్. నాకు 3 పాపలు. నేను ఇప్పుడు ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవుతున్నా. గౌతమి బి సెక్షన్.
థ్యాంక్ యూ గౌతమ్ ఫ్రెండ్స్ మన సార్సే ఓకేనా. నాకు చదువు నేర్పిన గురువులకి, నాతో చదువుకున్న విద్యార్థులకి అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏడబ్ల్యూలో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ డాక్టర్, ముగ్గురు డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి గెట్ టుగెదర్స్ మళ్ళీ ఎన్నో కండక్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. మా హస్బెండ్ కృష్ణపట్నం పోర్ట్లో లాజిస్టిక్స్ ఆఫీసర్ గవర్నమెంట్ కంపెనీ తరఫున. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప ప్రస్తుతం సెకండ్ గ్రేడ్, బాబు PP2. అందరికీ గురువులకి, నా తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. జగన్ సార్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ సార్ రాగానే అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పేవారు. కళ్ళు మూసుకుంటే మైండ్ ఫ్రెష్ అవుతుందని కళ్ళు మూసుకునేవారు. నా పేరు మల్లపల్లి సంధ్య. నేను హైదరాబాద్ ఉంటున్నా. మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్. నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో బిజీగా గడిపే రండి. మీ వృత్తి రీత్యా, ప్రొఫెషనల్ రీత్యా ఎవరు మీకుగా తక్కువ చేసుకోకండి. అందరూ మాట్లాడండి. అదేవిధంగా మన మధ్యలో ఉన్న మనతో చదువుకున్న మన మిత్రులు కొంతమంది స్వర్గస్థులయ్యారు. వారికి పేరున వాళ్ళ మనశ్శాంతి, ఆత్మశాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మన టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో మనకు విద్యాబోధన నేర్పించారు. అవన్నీ నేను కానీ వచ్చినందుకు సంతోషంగా ఉంది. వీడికి విచ్చేసిన వారు అందరిగా వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని మాట్లాడితే మంచిది. మనం వచ్చిందే, ఈ ప్రోగ్రాం పెట్టుకున్నదే మనకు మనం మాట్లాడుకొని మనం అన్నీ చర్చించుకోవడానికి కోసం. కాబట్టి ఎవరు కూడా రాకోకుండా ఉండకండి. అందరూ వచ్చి మాట్లాడండి, మీకుగా ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ. నా పేరు కడియం విజయ్ కుమార్, B సెక్షన్. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు, నా ఫ్రెండ్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్కూల్లో లైఫ్ జీవితంలో ఎప్పుడు మళ్ళీ తిరిగి రాదు. మన స్కూల్ లైఫ్లో అంతా తిరిగి గుర్తు చేసుకోవడానికి గెట్ టుగెదర్ మనం ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి అందరూ వాళ్ళ బాధ్యతలు గుర్తు చేసుకొని స్కూల్లో ఉన్న అన్నీ ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేసిన అందరికీ, ఇక్కడ లోకల్లో ఉండి మన ఫ్రెండ్స్ అందరూ చాలా అద్భుతంగా గెట్ టుగెదర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్. నెక్స్ట్ త్వరగా పాస్ కావాలండి. త్వరగా. B సెక్షన్ హాస్టల్లో ఉండేవాడిని. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు విద్యాబోధన నేర్పిన ఉపాధ్యాయులు రాజు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చిన్న గుర్తు. రాధాకృష్ణ సారు నా పేరు కంటే నా ఇంటి పేరు ఎక్కువ పిలిచేవారు. అరే చింతకుంట్ల అని పిలిచేవారు. నాకు అది గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉన్నది. నా పేరు మాది రావులపల్లి. ఓకే, బాయ్. ఫార్మా కంపెనీ. థ్యాంక్ యూ అంజయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాయ్స్. లేట్ చేయదు. అందరికీ నమస్కారం. నా పేరు మేనాగరాజు, మా కృష్ణపల్లి. ముందుగా ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, అలాగే నా తోటి మిత్రులకు, వాళ్ళని ఇక్కడ రప్పించేలా చేసిన మిగతా వాళ్ళకు కూడా అందరికీ శుభాకాంక్షలు.
నేను హైదరాబాద్లో ఉంటున్నా, ఒక క్యాబ్ డ్రైవర్ నడుపుతున్నా అంతేగా. సారీ. సభ మీద ఉన్న మా అధ్యాపక బృందానందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి నా తోటి విద్యార్థులందరికీ కూడా హాయ్ చెప్తున్నాను. మొదటగా ఈ యొక్క ప్రోగ్రామ్కి 1 సంవత్సర కాలం నుంచి ఎలాగైనా మనందరం కలవాలి, మన యొక్క హావభావాలు, మనం ఎక్కడున్నాం, ఎటు పోయినాం తెలుసుకోవడం కోసం మెయిన్గా కొంతమంది విద్యార్థులు పట్టుబట్టి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ టీచర్ల గురించి కొద్దిగా నా యొక్క స్వీట్ మెమరీస్ పంచుకోవాలని ఒక చిన్న ఆశ. మొదటగా మా ధనంజయ్ సార్ గారి గురించి చెప్పాలి. ప్రతి సంవత్సరం ఫిజిక్స్ కానీ చెప్తున్నప్పుడు కానీ మాకు ఆ పాఠాలను అర్థం చేసుకునే విధంగా ఎన్నో బోధనాలు చేసి మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పీటీ సార్ గారికి, సతీష్ కుమార్ సార్ గారికి, ప్రకాష్ సార్ గారికి. సార్ మీరు ఇచ్చిన నోట్స్ లాస్ట్ ఇయర్ నేను బీఈడీ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా నాకు అక్కడ ఉండే సార్. వేరే ఒక స్టూడెంట్ అడగడం వల్ల ఆయనకి ఇచ్చేసాను, అతను ఆ నోట్స్ ఇవ్వడం బంద్ చేసి ఫోన్ కూడా ఎత్తట్లేడు. అంత బాగుండే సార్ మీ నోట్స్. నాకు మొన్నటి వరకు కూడా ఆ గ్రామరు మీరు ప్రతిసారి ఆ బోర్డు మీద రాసి ఈ గ్రామర్ మీకు ఇప్పుడు కాదు ఎప్పటికీ పనికి వస్తుంది అని చాలాసార్లు చెప్పేవారు. మేము అప్పుడు అనుకునే ఈసారి ఇన్ని చెప్తే రాసుకోవాలని, ఫాస్ట్ రాస్తాడు, మనం కూడా రాసుకోవాలని చెప్తున్నాను అనుకున్నాం కదా సార్. దాని యొక్క వాల్యూ మొన్న నా బీఈడీ 10th ఎగ్జామ్ వరకు కూడా ఉపయోగపడింది సార్. అలాగే సతీష్ కుమార్ సార్ మాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 కలిపి చెప్పేవాళ్ళు. వచ్చి చెప్పడం మొదలుపెట్టారు అంటే ఒక లెసన్ ఎగిరిపోయేది. అలా విధంగా వచ్చి లెసన్ చెప్తూ కంప్లీట్ చేస్తూ వెళ్ళిపోయేవారు. ఇంకొకటి సార్ మ్యాథ్స్ సార్ ఉన్నారు. మ్యాథ్స్ సార్ మాకు శిల్పకొండలో కూడా మాకు మ్యాథ్స్ చెప్పిన సారు. మేము ఎటుపోతే కాదు, సార్ ఎటుపోతే మేము అటు వస్తున్నాం. మాకు 3rd క్లాస్లో చెప్పడం మొదలుపెట్టాడు. 7th క్లాస్కి రాగానే సార్ చెప్పేసి మొత్తం కలిపి వచ్చేసారు. ఆ సార్ తోటే మేము కూడా వచ్చేసాం. మేము వచ్చేసి రాగానే మేము 10th ఎప్పుడైతే వచ్చామో సార్ ప్రమోషన్ అయితే హెడ్ మాస్టర్ రావడం, ఆ సార్ మాతో పాటే 10th క్లాస్ నుంచి అక్కడి నుంచి హై స్కూల్ వరకు వెళ్ళిపోయారు. సార్ ఎప్పుడు మమ్మల్ని పైకి తీసుకొస్తూ సార్ కూడా ఉన్నత శిఖరాలకు ఎదిగి మమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చిన సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తెలుగు టీచర్ గారికి ఇప్పటికీ మనం ఇంత అర్థవంతంగా ఇన్ని హావభావాలను ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాం అంటే ఉపాధ్యాయుల యొక్క తెలుగు టీచర్లే మనకు వాళ్ళు నేర్పిన విద్యనే మనకి ఇప్పటికీ ఎప్పటికీ ఉపయోగపడుతుంది. అలాగే బయాలజికల్ టీచర్ మాకు ఫస్ట్ నుంచి కూడా ప్రతి సబ్జెక్ట్ని మైండ్లోకి పిక్చరైజేషన్ చేసుకోండి. ఎప్పుడైతే బొమ్మల రూపంలో మీరు ఆలోచించి అర్థం చేసుకున్నారో అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుందని ప్రతిసారి చెప్పి డయాగ్రామ్కి ఎక్కువ తీసుకునేవారు. మేడమే డయాగ్రామ్ చేస్తుందంటే ఆ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2 పార్ట్ ఇచ్చేవారు. ఆ పిక్చరైజేషన్ ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఆ బొమ్మ గుర్తురాగానే ఆ బొమ్మ చూసుకుంటేనే దాదాపు 1 పేజీ కథ పెట్టేది. ఆ తర్వాత మార్క్స్ ఎట్లా పడేది. ఆ బొమ్మకు 10 మార్కులు, 5 మార్కులు అనేది. అలా ఆ యొక్క పిక్చరైజేషన్ ఆ మేడం చెప్పిన ఆ పిక్చరైజేషన్ నేను కొన్ని సంవత్సరాలు నాగార్జున హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. 5 years అక్కడ చేశాను. నేను కూడా బయాలజీ టీచర్గా పనిచేశాను. అక్కడ చెప్తున్నప్పుడు నా స్టూడెంట్స్ నాకు చెప్పింది, మీరు చెప్పిన విషయం ఏంటంటే సార్ మాకు బొమ్మ రూపంలో చెప్తుర్రు, ఆ బొమ్మలో ప్రతి పార్ట్ ఎక్కడ ఏ విధంగా ఉందని చెప్తే దాన్ని మేము ఆటోమేటిక్గా అర్థం చేసుకున్నాం. ఆ పిక్చరైజేషన్ మాకు ఇప్పటికీ ఎంతో ఉపయోగపడింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ నాకు ఇచ్చిన అవకాశం మీ దగ్గర నుంచి వచ్చింది మేడం. ఈ యొక్క గొప్ప అవకాశం చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే పీటీ గారికి మాకు ఎప్పుడూ ఒక తండ్రిలాగా సజెషన్స్ ఇస్తూ క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి, ప్రేయింగ్ టైంలో కానీ
గ్రౌండ్లో ఉండే టైంలో ఉన్న క్రమశిక్షణ నేర్పి ఇప్పుడు మన జీవితంలో క్రమశిక్షణ ఉండడం కోసం ఏ విధంగా అయితే ఎంత క్రమశిక్షణ ఉండగలుగుతున్నామో అక్కడ నేర్పిన క్రమశిక్షణ మాకు ఇక్కడ ఉపయోగపడుతుంది సార్. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ప్రతి ఒక్కరికి. ఇలా ఇంకా మన ముందు లేడు మన హెడ్ మాస్టర్, కానీ ఆ సార్ వస్తున్నంటేనే ఇలా వస్తున్నంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పోయి తిట్టాట్ అయిపోయేవాళ్ళు. ఆ సార్ ఎప్పుడు కూడా ఒక డైలాగ్ ఈ టీవీ పగాలు పంచుకోవడం కోసమే ఏర్పాటు చేసారు అనుకొని ఇంతసేపు చెప్తున్నా, బోర్గా ఫీల్ అవ్వకండి. ఆ సార్ వస్తుందంటే ఒక ఫేమస్ డైలాగ్ ఉంది బయాలజికల్లో, ఎప్పుడు ఒక అంటువ్యాధుల గురించి ఒక స్టోరీ వచ్చింది. అందరికి గజ్జి వచ్చిందంటే మీకు కూడా పక్కన కూడా గజ్జి వస్తుంది, స్నానాలు చేయాలి బాబు అని. ఆ డైలాగ్ ఎప్పటికీ ఉండేది. ఆ సార్ని మన మధ్య లేకున్నా ఆ సార్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అవకాశం దక్కింది. అలాగే నా తోటి మిత్రులు చాలామంది నాతోటి చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు, కూసు సరిత కానీ మన అశోక్ కానీ ఇలాంటి చాలామంది మిత్రులు ఈ స్టేజ్లో కనిపించకపోవడం ఒక కొసింత బాధగా అనిపించిన వాళ్ళు ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఏమన్నా అప్పుడు కానీ స్కూల్ డేస్లో కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పు చేస్తుంటే మాత్రం దయచేసి క్షమించవలసిందిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్ని కోరుకుంటున్నా. అలాగే ఫ్రెండ్స్ ఇంతసేపు మాట్లాడడానికి ఎవరు తక్కువ భావించద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏ సెక్షన్ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు గురువులకు నా నమస్కారాలు. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. అయిపోయినాక మన జోష్ తోటి మీ ఇష్టం, రోజు మొత్తం మనదే. నా పేరు గన్నా లింగస్వామి, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మైక్ పడుతున్న జాబికి నేను ఏమి చెప్పదలుచుకోలేదు, భయపడుతున్నాను కొంచెం. అప్పుడు భయపడ్డాను, ఇప్పుడు భయపడ్డాను. చెప్తున్నా అదే ఓకే, ఇంతవరకే చెప్పాను. గురువులందరికీ పేరు పేరు నా పాదాభివందనాలు. ఇంత మీ టైం చూసుకొని మా కోసం వచ్చినందుకు. ఫ్రెండ్స్, నా పేరు కోనరు మహేష్, బి సెక్షన్. నేను ఎయిర్పోర్ట్లో విస్తార్ అనే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో పనిచేస్తున్నాను. నాకు సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఉంది. నాకు నా వైఫ్ వచ్చేసి డి ఫార్మసీ చేశారు, ప్రజెంట్గా హౌస్ వైఫ్. ఇంతకుముందు జాబ్ చేశారు. ప్రజెంట్గా ఇప్పుడు నేను హైదరాబాద్ హైదనగర్లో ఉంటున్నాను. మన ఫ్రెండ్స్ అందరికీ అందరికీ కలిసేటట్టు చేసిన అందరికీ ఒక్కొక్కరికి పాదాభివందనాలు పేరు పేరున. అలాగే స్పెషల్లీ చెప్పాలంటే హనుమంతరావు సార్ గురించి చెప్పాలి. ఎప్పుడు హాస్టల్ నుంచి లేటుగా వచ్చినా ఎందుకురా లేటుగా వచ్చేదని వెంటనే గేట్ దగ్గర నిలబెట్టి 4 తన్ని పంపించేవారు. ఎందుకురా లేటుగా వస్తున్నాం అంటే, సార్ నాకు హాస్టల్లో అన్నం సరిపోవట్లేదు సార్ అని అంటే, గ్రౌండ్కి వచ్చి నీకు అన్నం ఎందుకు పెడతలేదురా అని అనేవారు. సార్ గుర్తుందో లేదు. ఈ తీపి మెమరీలు మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు, అందరికీ గుర్తు చేసే అవకాశం ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు బరపట అనిల్ కుమార్. నేను ప్రజెంట్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆదిలాబాద్ రీజనల్ బిజినెస్ ఆఫీస్లో ఆడిట్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నా సార్. నేను అసలు వీటికి వస్తాయని కూడా అనుకోలేదు సార్. నేను డైరెక్ట్ నైట్ డ్యూటీ పోయి ఇక్కడికే డైరెక్ట్గా అంటే అందరూ వస్తున్నారు, నేను కూడా మిస్ కావద్దు. లాస్ట్ 15 years నుంచి నేను ఎవరికి కూడా కాంటాక్ట్లో లేను. సరే, ఒక మంచి అవకాశం వచ్చింది, సరే ఏదైతుందని డైరెక్ట్ నేను బ్యాంక్ నుంచి ట్రైనింగ్కి రావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ కూడా చూడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా నా జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా వాళ్ళ విలువ వెలగట్టలేనిది. వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నా తోటి విద్యార్థులకు అలాగే మన గురువులందరికీ నమస్సుమాంజలు. నేను యాస సంతోష్. నా ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్. ప్రజెంట్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.
ఇక మన గురువులతో చెప్పాలంటే నాకు చాలామంది గురువులు ప్రజెంట్ గుర్తున్నారు. మన సార్లు కొంతమంది మ్యాథ్స్ సార్లు కొంతమంది మిస్ అయ్యారని బాధపడుతున్నాను. మన వెంకటేశ్వర్లు సార్ రాలేదు, అప్పారావు సార్ రాలేదు, మన చంద్రారెడ్డి సార్ మన ముందు లేడు ప్రజెంట్. అండ్ ఇంకోటి మన హనుమంతరావు సార్ కూడా హెడ్ మాస్టర్ సార్ రాలేదు ప్రజెంట్. అండ్ గురువుల వైద్య చెప్పాలనుకుంటున్నాను కొన్ని విషయాలు. మన గురువులు చెప్పిన పాఠాలు ఈరోజు నా జీవితంలో చాలా విధాలుగా ఉపయోగపడ్డాయి. ప్రతి విషయం కూడా ఒక గొప్ప ఒక విషయం విరగట్టలేని విషయాలంటే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ మన పద్మావతి మేడం గారు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మేడం గారు ఒక డయాగ్రామ్ వేశారంటే మోస్ట్ ఆఫ్ ది టైం టేకెన్. నాకు తెలిసి ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మేడం ఒక డయాగ్రామ్ వేసేవారు. అది హార్ట్ సంబంధించింది కావచ్చు, లేదంటే లివర్ సంబంధించింది కావచ్చు, లేదంటే మూత్రపిండాలు, అలాంటి డయాగ్రామ్ వేసి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా వివరించేవారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు నాకు అర్థమైంది, మనం 10th వరకు ఉన్న ప్రతి సబ్జెక్టు కరెక్ట్గా నేర్చుకుంటే ఈరోజు మన జీవితంలో ప్రతి విషయంలో అవే ఉంటాయి. అది చాలా మంది గమనించలేదు విద్యార్థులు. చాలా మంది కూడా చిన్నప్పుడు ఆ విషయాలు తెలిసేంత అవగాహన లేదు చాలా మందికి. కానీ ఈరోజు నేను ఎదిగినాక ప్రతి విషయం, మనకు హెల్త్ సమస్యలు వస్తే మన హార్ట్ ఎక్కడ ఉంటుంది, మన లివర్ ఎక్కడ ఉంటుంది, సమ్ ఎగ్జాంపుల్స్ అనేది సార్లు ఫస్ట్ నుంచే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ మనకు దాని గురించి అంత అవగాహన లేక మనం పట్టించుకోలేదు ఆ రోజు. ప్లీజ్ కైండ్లీ మీ పిల్లలకు అట్లాంటి విషయాలు ఇప్పటికైనా చెప్పండి. నా దృష్టికి ఏంటంటే నేను కొన్ని మిస్టేక్ చేశాను ఆ రోజుల్లో. అసలు ఈ రోజు వరకైనా మీ పిల్లలకు అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తల్లిదండ్రులు ముందుండి కొంచెం ప్రోత్సహించి ఆ విద్యను ముందుకు వెళ్ళడానికి మీరు సహకరించాలని నా మనవి. అలాగే మన అరుణోదయ మేడం విషయానికి వస్తే మన వర్ణమాల తెలుగులో ఉన్న అక్షరాలన్నీ నూరిపోసి మనం ఈరోజు ఈ తెలుగులో ఈ విధంగా ఇంత స్పష్టంగా మాట్లాడడానికి నానార్థాలు ప్రతిపదార్థాలు ఇలా ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా వివరంగా చెప్తేనే ఈరోజు ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాం. అది గురువులు ఇచ్చిన గొప్ప మనకు ఒక విలువైన బంగారం లాంటిది అనుకోవచ్చు పదాలు మొత్తం కూడా. అలాగే దశరథ రామారావు సార్ ఫిజిక్స్ చెప్తుంటే చాలాసార్లు అనేవాడు, ఏంట్రా వినరా మీరు, వినండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి లైఫ్లో ప్రతిదీ కూడా, లేదంటే మీరే నష్టపోతారు. జీవితం అనేది ప్రతిదీ కూడా మనం గురువులు చెప్పింది వింటేనే మనం బాగుపడతాం, మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సార్ చాలాసార్లు కూడా చెప్పేవాడు, చెప్పి కూడా చేపించేవాడు కూడా చాలా విషయాలు కూడా. ఇంకోటి కొట్టి మరీ చెప్పేవాడు, బుద్ధివాడు, అది నాకు ఐడియా ఉంది సారు, మరీ చెప్పేవాడు. చాలా మంది మన విద్యార్థులకు అది అనుభవం ఉంటుంది. చాలా మంది గుర్తుందా ఫ్రెండ్స్ సార్ గుర్తున్న విషయాలు? అలాగే మన జాతర సార్ గారి విషయాలకు వస్తే సార్ మ్యాథ్స్లో చాలా విషయాలు చెప్తారు. ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నాను, సగ జీవితంలో మ్యాథ్స్ అనేది లేకుంటే మన జీవితంలో చాలా విషయాలు మనం కోల్పోవాల్సి వస్తుంది. మ్యాథమెటిక్స్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈవెన్ డెరివేటివ్, సమ్ ఎక్స్ట్రా మ్యాథ్స్లో ఉన్న ప్రతి విషయం కూడా ఆల్గారిథమ్స్. నేను ఈరోజు మా సాఫ్ట్వేర్లో మొత్తం ఉపయోగించేది మొత్తం ఆల్గారిథమ్ రిలేటెడ్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, ఆర్ ఈక్వల్ సంథింగ్ లైక్ దట్, ఫర్ లూప్, ఇలాంటి చాలా విషయాలు అవి ఆల్రెడీ ఆ రోజుల్లో మేము సరిగ్గా వినకపోవడం వల్ల ఈరోజు కొంత మా నాలెడ్జ్ బ్యాక్ అయింది అనుకుంటున్నాం మేము. కానీ సార్ వాళ్ళు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్లు చెప్పిన విద్య ఈ రోజున ఎంతమంది విద్యార్థులకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మేము చాలా వరకు గ్రహించగలిగామని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. రాధాకృష్ణ సార్ విషయానికి వస్తే సార్ చాలా విషయాలు చెప్తాడు. మెయిన్ ఇండియన్ మ్యాప్ గీస్తారా గీయరా, ఎంతమందికి ఇండియన్ మ్యాప్ వచ్చురా, కనీసం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో, ఎన్ని దేశాలలో ఎన్ని రాజధానులు ఉన్నాయి, ఆ రాజధానులన్నా కనీసం తెలుసుకోండి రా, రేపు భవిష్యత్తు మనకు అవసరం అని ఎన్నోసార్లు చెప్పేవారు సార్. నాతోటి విద్యార్థులతో కనీసం ఒక 20 గ్రాఫ్లు గీపించేవాడు ప్రతిరోజు కూడా. అండ్ నోట్బుక్ చాలాసార్లు కూడా మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నోట్బుక్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు చదువు అనేది వస్తుందిరా, ఖచ్చితంగా చేయాలి. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అనేది చాలాసార్లు చెప్పారు సార్ కూడా. అండ్ మన చంద్రప్రకాష్ సార్ విషయానికి వస్తే ఇక మనకు వర్క్ టెన్స్ అనేది ఉంటాయి, 12 టెన్సెస్. ప్రతిరోజు ఆ టెన్సెస్ వివరంగా చెప్పేవారు. కానీ ఆ రోజు నాకు ఇంగ్లీష్ అంత అర్థమయ్యేది కాదు. సో నాకున్న నాలెడ్జ్ ఆ రోజు అంత లేదో తెలియదు కాదు. ఈ రోజుకు ఆ విషయం, ఆ విలువ నాకు ఈరోజు తెలిసి వచ్చింది. జాబ్లోకి వెళ్ళాక ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, స్టేజ్ ఫియర్ వ్యవహారాలన్నా, V1 V2, వాట్ ఈస్ V1 వాట్ ఈస్ V2, సబ్జెక్ట్ వైజ్ ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ప్రతి విషయం ఈ రోజులో ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంగ్లీషు తెలియకపోతే చాలా విషయంలో మనం వెనకబడిపోతాం. తెలుగు తెలుసు చాలా వరకు, బట్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. ఈరోజు ఇంటర్నేషనల్గా మాట్లాడాలంటే ప్రతి మీటింగ్లో కూడా ఇంగ్లీష్ అనేది ముఖ్యం. ఈవెన్ నేను సాఫ్ట్వేర్ చేసే జాబ్లో కూడా
ఇంగ్లీష్ లేకపోతే చాలా చిన్న చూపు చూస్తారు. మెయిన్గా సార్ ఆ రోజు నాకు గుర్తొచ్చాడు. ఆ రోజు V1 V2 అని V3 V4 అని చెప్పి సెంటెన్స్ మనం ఆ రోజు చెప్పినందుకు ఈరోజు సార్కు ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా విషయాలు మీరు చెప్పిన విషయాలు నాకు ఈరోజు కూడా ఉపయోగపడుతున్నాయి సార్ మా జీవితంలో. అండ్ మన సార్ గురించి చెప్పాలి, సతీష్ సార్ మంచి సార్ ఫిజిక్స్ చెప్పారు. సార్ కూడా సార్ విధంగా అదే తను చెప్పిన ఫిజిక్స్ ఏంటప్పుడు నాకైతే కొంతవరకు నేను కొన్ని క్లాసులు విన్నాను సార్, బి సెక్షన్ వరకు, ఏ సెక్షన్ వరకు సార్ చెప్పాడు. బట్ సార్ విధానం కొన్ని విషయాలు నాకు తెలుసు. సార్ చెప్పే ఫిజిక్స్ అయితే చాలా గొప్పగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ మీద క్లాస్కి వచ్చాడంటే పాఠం ఒక క్లియరెన్స్, ఒక వేలో, ఒక విధానమైన వేలో సార్ చెప్పిన విషయాలు నాకు తెలుసు. మన హనుమంతరావు సార్కి వచ్చేది పిడి సార్ అంటే నాకు తెలిసి ఇంత గౌరవంగా నేను ఇప్పటివరకు నేను చూసిన విధానంలో ఈవెన్ నూతనకల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న ఊర్లో కానీ ఈవెన్ మా ఫాదర్ కూడా తెలుసు. మా సార్ మా ఫాదరు చాలా మందికి మనతోటి ఉన్న పిల్లలకు ఫాదర్లకు చాలా మందికి కూడా సార్ అంటే ఎంతో గౌరవం. తను చేసిన కృషి వల్లే ఈరోజు మనం ఈ స్థాయికి ఉన్న మనకున్న యాటిట్యూడ్ కానీ మనకున్న ఏమంటారు మనం అల్లరి చేయకుండా చాలాసార్లు స్కూల్కి టైంకు రావాలి, టైంకు రాకపోతే ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పాలి, చెప్పి తొందరగా రావడానికి ట్రై చేయండి. అట్లా చేస్తేనే మనకు చదువు వస్తుంది. స్కూల్ ఎగ్గొడితే చదువు రాదు. టైం టు టైం మెయింటైన్ చేయాలి. అలాగే గ్రౌండ్ కూడా టైం టు టైం అవ్వాలి. గ్రౌండ్ విషయంలోకి వస్తే నేను గ్రౌండ్ చేయలేదు, కానీ తీసుకపోయిన పిల్లలు కొంతమంది ఉంటారు నాకు తెలుసు. ప్రతిరోజు ఈవినింగ్ టైంలో లాస్ట్ పీరియడ్లో సార్ తీసుకెళ్ళేవాడు చాలామంది పిల్లల్ని. సార్ చేసిన కృషి వల్ల ఈరోజు కొంతమంది అదే విధంగా అదే క్రీడా వ్యవస్థలో ముందుకు ఉన్నత విషయాలకి ఎదిగి ఈరోజు జాబ్ కొట్టిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. సో సమ్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు సో వాళ్ళ పేరుని మెన్షన్ చేయలేను. మ్యాక్సిమం సార్ మీరు చేసిన కృషి క్రీడా ఫలితంగా చాలామంది చాలా స్థానాల్లో స్థిరపడిపోయారు సార్. థ్యాంక్ యూ సార్. మీరందరు ఇచ్చిన ఇటువంటి అమూల్యమైన ఆ చదువు విజ్ఞానం మాకు ఉండబట్టి ఈరోజు ఈ స్థాయికి మేము వచ్చామన్నది నమ్మస్ఫూర్తిగా మేము నమ్ముతాం సార్. ఇలాంటివి మీరు మమ్మల్ని కాకుండా ఉన్నతంగా ఇంకా చాలామంది తీర్చిదిద్దాలి. మీతో పాటు మేము కూడా మా పిల్లలను రేపటి భవిష్యత్ తరాలకు ఇలాంటి చాలా విషయాలు కూడా నేర్పడానికి మేము కూడా సిద్ధపడతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సంతోష్. హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నాతోటి విద్యార్థులకు అంటే ఇప్పుడు మనం అంతా 10th క్లాస్లో ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. స్టార్టింగ్ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు భుజాల మీద మన పుస్తకాల బరువుతో స్కూల్కి ఎంట్రీ ఇస్తాం. స్కూల్ మైక్లో పాటలు ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి పౌరుడొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని హిందూ ఫౌజు జై హింద్ అని కదిలాడు. గగన సగల గగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్. ఇలాంటి పాటలతో మన పాఠశాలకు ఎంట్రన్స్లోనే మన మల్లయ్య తాత పెట్టిన మైక్లో సమాజాన్ని ఉద్దేశించి మన జాతిని ఉద్దేశించి ప్రతి ఒక్క పాట కూడా అలాగే ఉండేది. నెక్స్ట్ ఆ తర్వాత మన ప్రేయర్లో మన పీటీ సారు మనల్ని తీర్చిదిద్దిన క్రమశిక్షణ అండ్ మన ఉపాధ్యాయులు గురువులు పూజనీయులు అందరూ మనల్ని ఏ విధంగా అంటే క్రమశిక్షణ భయభక్తులతో ఈ విధంగా అప్పట్లో మనల్ని భయభక్తులతో నేర్పించిన విద్య మన నరనరాలను జీర్ణించుకుని ఈ విధంగా ఎక్కడో ఒక్కడ స్థిరపడ్డాం. ఇప్పటి సమాజంతో పోలిస్తే మనం కొద్దో గొప్ప మంచి ప్లేస్లలో ఉండి సమాజానికి హాని కలిగించకుండా గొప్ప స్థితిలో ఉన్నామనే భావించగలం. ఎందుకంటే వారు చూస్తున్నారు, వారి యొక్క జీవిత కాలంలో వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిలో చాలా మందిని చూస్తూనే ఉంటారు. ఇప్పుడున్న సమాజాన్ని చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నదని వాళ్ళ మనసులో అభిప్రాయంగా నేను తెలియజేయగలను. ఎందుకంటే నేటి సమాజం చాలా మార్పులకు గురైంది. ముందుగా డ్రగ్స్, మత్తు ఇవన్నీ అధికంగా ఇప్పుడున్న సమాజంలో పెట్టరేగిపోయి ఏ విధమైన మార్పులు అంటే మనకు పాఠశాలలో వాటి ఊసే తెలియదు. ఇంతవరకు కూడా వాటి గురించి ఇంతవరకు ఏం కూడా తెలియదు. ఇప్పుడు పాఠశాల స్థాయి వరకు కూడా మత్తు పదార్థాలు వచ్చినాయి. ఎందుకు? సమాజంలో కలిగిన మార్పులు, భయంకరమైన మార్పులు. ఆ విధమైన మార్పులు ఈ సమాజాన్ని చెడగొట్టడానికే తప్ప
బాగు చేద్దానికి కాదు. మనము సమాజం నిర్మాణం జరగాలంటే నా అభిప్రాయం ప్రకారం త్రిమూర్తులు లోకాల్ని ఏ విధంగా పాలిస్తున్నారో మనకు కూడా మన లోకంలో మన భూమండలంలో త్రిమూర్తులు అంటే తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు తప్పిస్తే ఈ త్రిమూర్తులే ఈ భూమండలాన్ని శాసించదగ్గ వీరులు. అర్థమైందా? వీరి చేతుల్లోనే భావి భవితవ్యం, భవిష్యత్తు నిర్మాణం జరగాలన్న వీరి చేతుల్లో. తల్లి, తండ్రి, గురువు వీరి చేతుల్లో మలిగిన విద్య అండ్ నేర్చుకున్న విద్యా బుద్ధులు ఎప్పుడు కూడా పాడవవు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సమాజానికి చాలా విధంగా మనం కూడా తోడ్పాటు చేయాలంటే ముందుగా మన కుటుంబాలని ఈ యొక్క మత్తు పదార్థాలకు దూరంగా ఉంచుకుంటూ వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.